బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం లక్షలాది మంది ప్రజలు తరలివచ్చేందుకు సంసిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చే రోడ్ మ్యాప్, పార్కింగ్ స్థలాలు కీలకంగా మారనున్నాయి. అందుకు అనుగుణంగా వేలాది వాహనాల్లో సభకు ప్రజలు తరలివచ్చినా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్ మ్యాప్, పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశామంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. మహాసభ కోసం గులాబీ దండు కదిలి రావడానికి గ్రామం నుంచి సిద్ధమవుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం పాత జిల్లాలు 10 ఉమ్మడి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి చీమల దండులా కదిలి వచ్చేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం 3 జాతీయ రహదారులు, దాంతోపాటు మరొకటి చింతలపల్లి దామెర రోడ్డు మనకు కనిపిస్తూ ఉంది. ఏ జిల్లాలకు సంబంధించి అంటే వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, దగ్గరున్న జిల్లాలు ఇవైతే దూరంగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చేటువంటి ప్రజల కోసం కూడా ఎటువంటి రూట్ మ్యాప్ ఉంది, పార్కింగ్ స్థలాలు ఎలా ఉన్నాయి, మనతో పాటు మాట్లాడడానికి ఈ సభాస్థలి ఎల్కతుర్తికి ముందుగా హన్మకొండ నుంచి, వరంగల్ హన్మకొండ నుంచి అసన్పర్తి మీదుగా ఎల్కతుర్తి ఎల్లాపూర్ మీదుగా వరంగల్ పార్కింగ్కి ఎక్కడైతే స్కూల్ ఉందో కార్నెల్ స్కూల్ అనే స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్ నుంచి పార్కింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఆ రూట్లో వచ్చే వెహికల్ ముఖ్యంగా కాన్సెన్సీలు వచ్చేసేసి హన్మకొండ కాన్సెన్సీ, వరంగల్ కాన్సెన్సీ, వర్ధనపేట కాన్సెన్సీ, పర్కాల పార్ట్, ములుగు కాన్సెన్సీ, నర్సంపేట కాన్సెన్సీ, భద్రాచలం, అటు నుంచి వచ్చే కొత్తగూడెం, పిన్నపాక కాన్సెన్సీలో ఆ రోడ్డు మీదుగా తీసుకోవడం జరుగుతుంది. మరొక రోడ్ వచ్చేసేసి మనం ఏదైతే జనగాం మీదకి వెళ్ళి స్టేషన్ గన్పూర్ నుంచి రింగ్ రోడ్డు మీదకి వస్తారో, రింగ్ రోడ్డు దగ్గర నుంచి దేవన్నపేట దగ్గర మనం లెఫ్ట్కి తీసుకుంటే దేవన్నపేట మీదకి వెళ్ళి అదేవిధంగా దేవన్నపేట మైడిపల్లి మీదిగా అన్నాసాగర్ మీదిగా డైరెక్ట్ ఎల్కతుర్తి గ్రౌండ్లోకి తీసుకునేది ఇంకొక రూట్. ఈ రూట్లో వచ్చే వాళ్ళు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, పార్ట్ ఆఫ్ నల్గొండ వీళ్ళందరూ కూడా ఆ రూట్ల నుంచి డైవర్ట్ చేసుకుని డైరెక్ట్ స్థలంలోకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జనగాం, స్టేషన్ గన్పూర్ కాన్సెన్సులు మొత్తం కూడా ఈ ధర్మసాగర్ అండ్ దామెర, చింతలపల్లి మీదకెళ్ళగా సభాస్థలికి తీసుకోవడం జరుగుతుంది. కరీంనగర్ నుంచి సంబంధించేసి కరీంనగర్ రోడ్డు నుంచి కరీంనగర్ పూర్వపు కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ నుంచి వచ్చే జిల్లాలు, పర్కాల భూపాలపల్లి నుంచి వచ్చే వాళ్ళు కూడా హుజరాబాద్ మీదకెళ్ళి వచ్చి ఈ కరీంనగర్ రోడ్డు కానుకొని కరీంనగర్ పార్కింగ్లకి రావడం జరుగుతుంది. అదేవిధంగా సిద్దిపేట రోడ్డు మీదకి పూర్వపు మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, అదేవిధంగా మేడ్చల్, పార్ట్ ఆఫ్ మేడ్చల్, కుత్బులాపూర్ కాన్సెన్స్లు ఆ విధంగా రావడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. వీటిని నిన్న కేటీఆర్ గారు వచ్చి జోన్లుగా చేయడం జరిగింది. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5గా చేయడం జరిగింది. ఇవన్నీ వివరాలు అన్నీ కూడా అందరికి కూడా గ్రూపుగా అనే ఇటు నుంచి వరంగల్కి వెళ్ళి వచ్చే కాన్సెన్స్లు ఏవేవి అవుతున్నాయో వాటికి ఒక వాట్సాప్ గ్రూప్ చేసి ఆ యొక్క కాన్సెన్స్ యొక్క ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు, అక్కడ మండలాలకు సంబంధించిన బస్సులో వచ్చే వాళ్ళకు కూడా నంబర్లు తీసుకొని వాటిలో వేయడం జరుగుతుంది. దాంట్లో గూగుల్ పిన్ పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది పార్కింగ్ మన వాకింగ్ వచ్చేటప్పుడు రోడ్డు మీద ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ లాంటివి జరిగితే వాళ్ళు అక్కడ నుంచి లొకేషన్ పెడితే మొబైల్ ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చేసి అక్కడ ఉండడం జరుగుతుంది. వాటికి కావాల్సిన టోయింగ్ మిషన్స్ అండ్ అట్లనే చైన్ క్రేన్లు అది రోడ్డుకు సంబంధం లేకుండా రోడ్డు కిందికి వెళ్ళి ఏమున్నా పోయి చైన్ క్రేన్లు తీసుకొని వాటిని పక్కకు పెట్టేసి క్లియర్ చేయడం జరుగుతుంది. అట్లా అన్ని 5 జోన్లకి 5 రకాల రూట్లకు వచ్చే వారికి 5 జోన్లకు కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూపులు కానీ అండ్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ వీటితో పాటుకి సైన్ బోర్డులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా ఇక్కడ మన సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఒక సెంటర్ పెట్టడం జరిగింది. ఆ సెంటర్ నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది. అక్కడ ఈ పోలీసు వాళ్ళు కానీ మా వాళ్ళు మా లీడర్లు కానీ అక్కడ కూర్చొని మానిటరింగ్ చేస్తుంటారు. 200 పైగా సీసీ కెమెరాలు పెట్టేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు అన్నాసాగర్ నుంచి వచ్చేది ఒక 100 ఫీట్ల రోడ్డు మేము ఈ సభ కోసమే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళు ఎల్కతుర్తి రాకముందే గ్రానైట్ రోడ్డు నుంచి ఒక 100 ఫీట్ల రోడ్డు తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఆ విధంగా రావడం జరుగుతుంది. ఇవన్నీ వివరాలు కూడా అన్నీ కూడా ప్రచారంలో సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని వాట్సాప్ గ్రూపులు చేసి కాన్సెన్సీ వాళ్ళకు కూడా గూగుల్ పిన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నలుమూల నుంచి వచ్చే ఎన్ని వెహికల్ 25,000 వెహికల్, 30,000 వెహికల్, 40,000 వెహికల్ వచ్చినా కూడా అన్ని రూట్లలో అందరికీ వచ్చి ఎలాంటి ట్రాఫిక్ జామ్ కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా కేటీఆర్ గారు చెప్పినట్టు ఏదైతే ఐడెంటిఫై చేశారో అక్కడ ప్రత్యేకంగా టీమ్స్ను పెట్టాలన్నటువంటి అంశాన్ని కూడా వెల్లడించారు. ఎట్లా ఉంది ఆ ప్లాన్ అంతా? అట్లాంటి 42 పాయింట్స్, క్రిటికల్ పాయింట్స్ 42 సెలెక్ట్ చేయడం జరిగింది. 42 వాటి దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవడంతో పాటు
మా యొక్క వాలంటీర్లను పెట్టుకోవడం జరుగుతుంది, అక్కడ క్రేన్లు పెట్టడం జరుగుతుంది, అక్కడ టోయింగ్ మిషన్ పెట్టుకోవడం జరుగుతుంది, ఆ మొబైల్ వ్యాన్లు పెట్టుకోవడం జరుగుతుంది. అక్కడ ఖచ్చితంగా అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఆ రూట్లో తీసుకుంటున్నాం. అక్కడ వాకీ టాకీలు ఇచ్చేసి అక్కడి నుంచి వారికి సమాచారం ఇవ్వడానికి మా వీళ్ళకి ఒకవేళ సిగ్నల్స్ కలగకపోయినా వాకీ టాకీలు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇంకా గ్రామాల నుంచి ముఖ్యంగా ఇట్లా హుజురాబాద్ దగ్గర ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన అప్రోచ్ రోడ్లు ఏమన్నా ఉన్నాయా సార్ దగ్గర నియోజకవర్గాలకు సంబంధించి? ఈ కోతుల నడుమ నుంచి కరీంనగర్కి హుజురాబాద్కి వెళ్ళి వచ్చేవారు కోతుల నడుమ నుంచి గోపాల్పురం మీదకి వెళ్ళి ఇందిరానగర్ మీదకి వెళ్ళి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఆ రూట్ కూడా వాళ్ళకు లోకల్గా వాళ్ళకు ఆ రూట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే నూరు నుంచి రావడానికి వాళ్ళకు అవకాశం ఉంది. అట్లనే వీళ్ళకు కోహెడ మండలంకి వెళ్ళి వచ్చే వరకు సపరేట్ వాళ్ళకు రూట్ ఉండడం జరిగింది. ఇక్కడ దగ్గరుండే కాన్స్టిట్యున్సీలకు సంబంధించి వాళ్ళ రూట్లు అప్రోచ్ రోడ్లు అన్నీ కూడా వాళ్ళకు ఉండడం జరిగింది. అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా అవన్నీ కూడా పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్నీ కూడా సైన్ బోర్డులు పెడతారు. ఎక్కడి నుంచి ఏ కాన్స్టిట్యున్సీకి వచ్చినా ఏ మండలం నుంచి వచ్చినా వాళ్ళకి కావాల్సిన విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు సూర్యాపేట లాంటి ప్రాంతం నుంచి ఎడ్ల బండ్లు వస్తూ ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా ఎడ్ల బండ్లు ప్రిపేర్ చేసుకొని వాళ్ళంతా వస్తూ ఉన్నారు. వాటిని తొందరగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాటి కోసం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు? ముఖ్యంగా ఇతర వాహనాలకు సంబంధించి ఏ జిల్లా నుంచి ఏ సమయంలో బయలుదేరి ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది? ఇప్పుడు ఎడ్ల బండి మీదకి సూర్యాపేట నుంచి వచ్చేవారైనా ఇంకేదైనా కాన్స్టిట్యున్సీ వచ్చేవారైనా మాకు సమాచారం ఇస్తున్నారు. వాళ్ళు ముందుగానే అంటే రేపు సాయంత్రం 25వ తారీఖు నాడు సాయంత్రం వరకే రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా స్టార్ట్ అయినా దయచేసి 25 సాయంత్రం రాత్రి కానీ 26వ తారీఖు పొద్దున వరకు వస్తే మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దయచేసి ఎవరు కూడా తీసుకురావద్దు, రోడ్డు జాములు చేయొద్దు. ఎందుకంటే మన కేసీఆర్ గారు పెడుతున్న సభ బీఆర్ఎస్ పెద్ద సభ ఇది. ఎందుకంటే ఎక్కడి నుంచో దూర ప్రాంతాలకు వెళ్ళి వస్తారు కాబట్టి దయచేసి ఎవరు కూడా రోడ్డుగా అడ్డంగా ఉండొద్దు. ఈ రూట్లలో వచ్చేవాళ్ళు 27వ తారీఖు నాడు రూట్లకి వెళ్ళి వచ్చేవారు దయచేసి ఒకరు అర్థం చేసుకోవచ్చు. రోడ్డు మీద బండ్లు పెట్టి తినడం కానీ, రోడ్డు మీద వెహికల్ నిలిపి వాటర్ తాగడం కానీ, రోడ్డు మీద పెట్టి టాయిలెట్స్ కానీ చెప్పి పోవడం కానీ దయచేసి చేయవద్దు. అట్లాంటి ఏమైనా అర్జెంట్ అత్యవసరాలు వస్తే ఆ రోడ్డు పక్కన అప్రోచ్ రోడ్లలోకి వెళ్ళి పక్కన పెట్టుకొని భోజనం చేయడం కానీ ఇంకేమైనా ఏర్పాటు చేయడం కానీ చేయాలి రిక్వెస్ట్ చేస్తాం. మీరు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, ఒకవేళ ఎవరన్నా బండి ఒకవేళ ఏదైనా వాహనం ఆపితే మీరు ఇక్కడ సీసీటీవీలు చూస్తూ ఉంటారు, మానిటరింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎట్లా సమాచారం అందించి అప్పటికప్పుడు క్లియర్ చేసే అవకాశం ఉంది? మేము ఈ రోడ్లలో 2000 మంది వాలంటీర్లను పెట్టుకోవడం జరుగుతుంది. వాకీ టాకీలు ఉండడం జరుగుతుంది. టోయింగ్ వెహికల్ పెట్టుకోవడం జరిగింది. క్రేన్లు కూడా ఉన్నాయి జరిగినాయి. వాళ్ళు సమాచారం ఇచ్చుడితోటి ఆ అందుబాటులో ఉన్న ఒక వాలంటీర్ దగ్గర ఏవైతే ట్రైనో ఏదైతే ఉందో మొబైల్ వెహికల్ కూడా ఉంటుంది కాబట్టి టక్కున అక్కడికి చేరి ఆ వాహనానికి ఏమి ఇబ్బంది ఉందో చూసి దాన్ని పక్కకు జరిపించేసి మిగతా వాహనాలను పంపించే మార్గాలు ఏర్పాటు చేస్తాం. ఇది మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించినటువంటి రోడ్ మ్యాప్కు సంబంధించినటువంటి అనేక అంశాలను పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు వివరించిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పార్కింగ్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా అనేక విషయాలు చెప్తా ఉన్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, ఎల్కతుర్తి సభా వేదిక నుంచి హన్మకొండ జిల్లా.